హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హర్రర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు లైక్ తో పాటు హైప్ కూడా వేయండి. హై పాయింట్స్ ఇవ్వడం వలన ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లోని స్టోరీగా వినాలి అనుకుంటున్నారా? అయితే నా ఇన్స్టాగ్రామ్ లింక్ ని డిస్క్రిప్షన్ లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో యశ్వంత్ అని ఒక అతను బీహార్ నుంచి మన హైదరాబాద్కి అయితే రావడం జరిగింది. తను ఏదో చిన్న చిత్క ఉద్యోగం చేసుకుంటూ ఇంటికి కాస్త కూస్తో డబ్బులు పంపించాలి అనే ఉద్దేశంతో తనైతే ఇక్కడికి వచ్చాడు. తనకి వివాహం అయితే జరిగింది, ఒక పాప కూడా ఉంది. అయితే మరి అక్కడ లీడ్ చేయలేక లైఫ్ని తను ఇక్కడికి వచ్చి ఏదో కొంత సంపాదించుకున్న తర్వాత అప్పుడు ఫ్యామిలీని అయితే తెచ్చుకుందామని అనుకున్నాడు. మరి తనది కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగాలు, అంటే చిన్న చిత్క ఉద్యోగాలు, సిమెంట్లు మోయడాలు, లేదా అంటే ఏవైనా సిమెంట్ పని చేయడాలు, ఇలాంటివి అనమాట. అయితే తను చాలా ఒబీడియంట్, లాయల్ కాబట్టి అందరూ కూడా తన పనితనాన్ని చూసి తన్ని హైర్ అయితే చేసుకుంటూ ఉండేవారు. తనతో పాటు చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డ వాళ్ళు ఉంటారు. పైగా ఇలాంటి చోట్ల ఏంటంటే వేరే స్టేట్స్ వాళ్ళు అందరూ కూడా కలవడం అనేది జరుగుతుంది. ఎవరి దగ్గర కూడాను మనము మన విషయాలు అయితే చెప్పకూడదు. కొంతమంది ఏంటంటే మనకన్నా వెనక వచ్చి ముందు అయిపోతున్నాడే అని చెప్పేసి వాళ్ళ మీద కక్ష కట్టేస్తూ ఉంటారు. మరి అలాగే ఈ స్టోరీలో కూడాను యశ్వంత్కి ఒక ఇద్దరు అయితే ఫ్రెండ్స్ అయ్యారు, రాజు ఇంకా అలాగే కిషన్ ఏంటనంటే తను యూపీ నుంచి వచ్చాడనమాట. సరే, ఇంకా కిషన్తో క్లోజ్గా ఉండేవాడు, అలాగే రాజు కూడాను వీళ్ళిద్దరితో క్లోజ్గా ఉండేవాడు. మరి అంత క్లోజ్గా ఉన్న మనుషులకి ఏంటి అని అంటే కొంచెం వాళ్ళలో వాళ్ళకే ఎవరైనా ముందుకు వెళ్తే, అంటే బాగా సంపాదిస్తుందంటే కళ్ళు కుట్టేస్తాయి. మరి అలాగే జరిగింది. కిషన్ ఏంటనంటే రోజు రోజుకి తన పనితనం వల్ల ఇంకా నేర్చుకుంటాడు. తను ఈ వెంటనే పని అయితే నేర్చుకునేవాడు, వెంటనే ఆ పనిని చేసేవాడు. సో దానివల్ల ఏంటనంటే కొంచెంగా వీళ్ళ మీద కొంచెం గ్రేడ్ అయితే పెరిగింది, ఒక లెవెల్కి అయితే వచ్చాడు. అండ్ అలాగే డబ్బులు కూడా బాగా సంపాదిస్తున్నాడు, ఇంటికి పంపించేవాడు. మరి ఇంటిని చూసుకోవడానికే కదా అంత దూరం భార్య బిడ్డల్ని వదిలేసి వచ్చేసాడు. సో అలాగే అయిన తర్వాత కొన్ని రోజులు గడిచిపోయాయి. ఇంకా వీళ్ళకి ఏంటంటే కిషన్కి ఇంకా రాజుకి తిన మీద కొంచెంగా అసూయ అయితే స్టార్ట్ అయ్యింది. యశ్వంత్ కూడా ఏంటంటే తను మిగతా పనుల్లో పడిపోయి వీళ్ళ గురించి పెద్దగానైతే పట్టించుకోవడం మానేశాడు. వీళ్ళు వస్తూ ఉండేవారు, వీళ్ళని కూడా బాగానే చూసేవాడు, కానీ పెద్దగా ఎక్కువగా ఇంతకు ముందులాగా వాళ్ళతో తిరగడం కానీ తాగడం కానీ చేయడం మానేశాడు. మానేసిన తర్వాత ఇంకా కొన్ని రోజులకి ఒక 1.5 year అలా అయిన తర్వాత తన భార్యని బిడ్డని ఇంటికి అయితే తెచ్చుకున్నాడు. ఇక్కడ చిన్న ఇల్లు అయితే అద్దెకి తీసుకొని, సో అద్దెకి తీసుకున్నాడు, ఇంట్లో పెట్టాడు, అంతా బాగుంది, అన్నీ సెటిల్ అయిపోయాయి, బాగున్నారు అనుకునే సమయానికి ఏంటి అని అంటే వీళ్ళిద్దరూ మళ్ళీ కిషన్ రాజును దగ్గరికి రావడం, పార్టీ చేసుకుందాం, ఏంటి ఇంతకు ముందులాగా కలవడం మానేసావు, అయినా నీ లెవెల్ పెరిగిపోయిందిలే, అలా ఇలా అనడం మొదలు పెట్టారు. అలా అంటూ ఉంటే తనేమో అయ్యో అలా ఏం లేదు, మీరేం బాధపడకండి, సరే ఈ వీకెండ్ పార్టీ చేసుకుందాం అని చెప్పేసి ఆ సండే వాళ్ళైతే వాళ్ళ ఇంట్లోనే, మరి ఇంకెక్కడికి వెళ్లకుండా వాళ్ళ ఇంట్లోనే ఏదో తెచ్చుకొని పార్టీ అయితే చేసుకున్నారు. వాళ్ళ ఆవిడ చికెన్ ఏదో వండింది, తిన్నారు. అయితే అందులోని కిషన్ కళ్ళు యశ్వంత్ భార్య మీద అయితే పడ్డాయి. యశ్వంత్ భార్యను చూశాడు, బాగుంది, చాలా అందంగా ఉంది, వీడికి ఇలాంటి భార్య, ఇలాంటి ఇల్లా, వీడేంటి ఎలా వచ్చాడు, ఇప్పుడు ఎలా తయారయ్యాడు అని ఆలోచన అనమాట. మరి ఇలానే ఉంటారు. అయితే వీళ్ళు బాగా ఫుల్గానైతే తాగేశారు. తాగేసి ఉన్న మత్తులోనే ఏంటంటే అలానే చూస్తున్నాడు.
దగ్గరికి వెళ్ళి బాబీజీ పానీ చాయి అని చెప్పేసి మంచినీళ్ళు అయితే అడిగాడు. అడిగితే అక్కడ అన్ని పెట్టాను కదా అని చెప్పి మళ్ళీ ఇచ్చింది. ఇస్తే చేయి పట్టుకున్నాడు. చేయి పట్టుకుంటే ఆవిడ వదిలించుకుంది. ఏంటి ఇలాగా అనుకుంది, ఇంకా ఏమీ అనలేదు. ఆ విషయాన్ని వాళ్ళ ఆయనకి కూడా చెప్పలేదు. ఇంకా తను కోపపడతాడు, అంతా డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి ప్రతిరోజు కూడాను రాజు కిషన్ వీళ్ళ ఇంటికి రావడం, సరదాగా మాట్లాడుకొని కూర్చోవడం, టీ తాగడం, ఇంకా వెళ్ళిపోవడం. ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా డబ్బులుంటే పార్టీ చేసుకుందాం అని చెప్పుకోవడం, వాళ్ళ ఇంటికి వచ్చి పార్టీ చేసుకోవడం, ఇలా అయితే జరుగుతుంది. ఇంకా యశ్వంత్ కూడా ఏంటనంటే పనిలో బిజీగా ఉంటున్నాను కదా, సాయంత్రం వేళ వీళ్ళు వస్తే సరదాగా ఉంటుంది అని చెప్పి తను కూడా ఊరుకుంటున్నాడు. ఈ సమయంలోని ఈ కిషన్ ఏం చేశాడు, ప్రతిరోజు రావడం, ఈవిడ్ని ఏదో ఒకటి అడగడం, తన చేతులు పట్టుకోవడం, తన దగ్గరికి రావడం, ఇలా చేస్తున్నాడు. అంతేకాకుండా తనకి ఏదో ఒకటి స్టిక్కర్లను లేదంటే గాజులను ఇలాంటివి ఏవో ఒకటి, అంటే ఆడవాళ్ళు పెట్టుకునే ఆభరణాలు ఏవో చిన్న చిత్కా ఉంటాయి కదా, కొంతమంది ఇలాంటివి ఇచ్చినా కూడా పడిపోతూ ఉంటారు. అదేంటో మరి అప్పటి నుంచి ప్రతిరోజు కూడాను ఆవిడికి ఏదో ఒకటి తీసుకురావడం, మెడలో వేసుకోవడానికి చైను, లేదంటే ముక్కు పొడుకో, చెవులికి పెట్టుకోవడానికో స్టిక్కర్లో, లిప్స్టిక్లో ఇలాంటివి తెచ్చి ఇవ్వడం. తీసుకోండి అని చెప్పేసి, పోనీలో తీసుకో అని చెప్పి వాళ్ళ ఆయన అనడంతో మొదటిసారి తీసుకుంది. ఇంకా అక్కడి నుంచి ప్రతిసారి వంటగదిలోకి వెళ్ళడం, మంచినీళ్ళు కావాలన్నో లేదంటే టీ చేయమనడమో చెప్తూను తన చేతిలోనేమో ఇవి తీసుకువెళ్ళి పెట్టడం. ఇంకెలా మెల్లగా వాళ్ళిద్దరి మధ్యలోని పరిచయం అయితే పెరిగిన తర్వాత ఒకరోజు మార్నింగ్ టైంలోని యశ్వంత్ పనిలో ఉన్న టైంలో అన్నమాట చూసుకొని కిషన్ ఒక్కడే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాడు. వెళ్తే తను అప్పుడే ఇంకా పనులు చేసుకొని ఇలా బయటకు అయితే వచ్చింది. ఆయన లేరు, సాయంత్రం రండి, ఆయన పనిలోకి వెళ్ళారు అనేసి అంటూ ఉంటే, నాకు తెలుసు, నేను మీ గురించి వచ్చాను, మీరంటే నాకు చాలా ఇష్టం, ఇంకా అలా ఫ్లడ్ చేయడం అయితే మొదలు పెడితే తను ఏం మాట్లాడకుండా నవ్వేసి ఊరుకుంటే ఓహో అయితే ఇష్టమేనమాట నేనంటే అని అనుకున్నాడు. ఆ తర్వాత ఆ రోజు కొంచెం ఎక్కువగానే మాట్లాడాడు. ఆ అమ్మాయి పేరు రాణి. అయితే ఆ రాణి కూడా ఏంటంటే ఆ మాటలకి పడిపోయింది ఫుల్గా. ఇంకా తనతో కూర్చొని కూర్చున్నారు ఇద్దరు కూడాను, ఏవేవో మాట్లాడుకున్న తర్వాత ఇంకా నేను వెళ్ళొస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడి నుంచి వారానికి ఒకసారో 2 సార్లు తన భర్త లేనప్పుడు ఈ కిషన్ రావడం వెళ్ళడం అయితే జరిగేది. అంతేకాకుండా వాళ్ళిద్దరి మధ్యలోని అక్రమ సంబంధం అయితే స్టార్ట్ అయింది. ఇంకా ఎలా ఉండేదేంటంటే పిల్లని వదిలేసి, చిన్న పాప అన్నమాట, ఒక 2-3 years పాప, ఆ పాపని వదిలేసి ఈవిడేమో చక్కగా రూమ్లో ఉండేదన్నమాట. అలా అయితే తయారైంది. అంతేకాకుండా ప్రతిరోజు సాయంత్రం అయితే వచ్చేసేవారు వాళ్ళిద్దరును, కిషన్ ఇంకా రాజును. ఇంకా తనతో కూర్చొని ఏవో సోదు కబుర్లు అనమాట ఇలా వేస్తూ ఇంకా ఆవిడ్ని ఇలా ఈ రకంగానమాట ఇలా అవుతూ ఉంది. పాపం ఈ సంగతులు ఏవి కూడాను యశ్వంత్కి అయితే తెలియవు, ఏం జరుగుతుంది ఇంట్లో, ఏమవుతుంది ఏమి కూడాను. పాప చిన్నగా మాట్లాడుతుంది. తను సాయంత్రము కిషన్ వచ్చినప్పుడు కిషన్ దగ్గరికి వెళ్ళడం, నాకు అది కావాలి ఇది కావాలి అనడం, ఇలా అయితే చేస్తుంది. అదైతే గమనించాడు యశ్వంత్. గమనించి ఇదేంటి పాప తనకి చేరువుగా అవుతుంది, పోనీలే ఫ్రెండే కదా అని అనుకున్నాడు. కానీ తనకి తెలీదు, మార్నింగ్ టైంలో కూడా వచ్చి ఆ అమ్మాయికి ఏదో ఒకటి ఇస్తాడనమాట, ఇచ్చి కూర్చోబెడుతున్నారు. వీళ్ళ పని అయితే చూసుకుంటున్నారు. ఇది జరుగుతుంది. ఇలా జరిగింది. కొన్ని రోజులకి ఏంటనంటే మెల్లగా యశ్వంత్కి అనుమానం వచ్చింది తన భార్య మీద, ఏదో జరుగుతుంది, సంథింగ్ రాంగ్ అని చెప్పేసి ఒకరోజు తను పనిలోకి వెళ్తానని చెప్పేసి వెళ్ళిపోయి మధ్యలోని సడన్ గా వచ్చేసరికి యశ్వంత్ తన భార్య బెడ్రూమ్ లో ఉన్నారు. ఈ పిల్ల బయటనైతే కూర్చొని ఏదో తింటూ ఉందన్నమాట. అంతే, ఇంకా అక్కడి నుంచి వాళ్ళిద్దరికి గొడవ అయితే అయ్యింది. ఆ తర్వాత యశ్వంత్ కిషన్ శుభ్రంగానైతే కొట్టుకున్నారు.
ఇంక ఇంట్లోకి రాకూడదు నువ్వు అని చెప్పేసి తనైతే బయటికి తోసేశాడు. తోసేసి ఇంకా వాళ్ళ ఆవిడకి కూడా శుభ్రంగా కొట్టేశాడు. కొట్టేసిన తర్వాత వాళ్ళ ఆవిడ ఇంక ఎప్పుడు ఇలా చేయను అని చెప్పేసి కాళ్ళు పట్టుకోవడంతో పిల్ల మొహం చూసి సరేనని చెప్పి ఆ ఇంట్లోనే ఉంటున్నాడు. కానీ తను పూర్తిగాను తాగుడికి బానిస అయిపోయాడు, వ్యసనపరుడైపోయాడు. ఎలా ఉండాల్సింది ఇల్లు అలా అయిపోతుందండి ఆడవాళ్ళు తేడా చేస్తే. అయితే పాపం అలా అయిపోయింది. అయిపోయిన తర్వాత సడన్గా ఒకరోజు ఏమైంది అని అంటే, వాడు రాజు ఉన్నాడు కదా, తను వచ్చాడు. వచ్చి అరే ఏమైందిరా నీకు కిషన్కి మధ్యలోని, ఎందుకు అలాగా వాడిని కొట్టావంట, ఏమైంది అని అంటే, ఇంకా విషయం చెప్తే బాధ తగ్గుతుంది అని చెప్పేసి ఎవరికి చెప్పుకోలేకపోతున్నాడు, ఇలా జరిగింది అని బయటపడలేకపోతున్నాడు, తన మనసులో ఉంచుకోలేకపోతున్నాడు. ఇంకా సరేలే వీడు మంచి ఫ్రెండు, వాడు కాదు కానీ వీడు మంచి ఫ్రెండ్ అని చెప్పేసి రాజుకైతే విషయం చెప్పాడు. ఇలా జరిగిందిరా, అందుకనే వాడిని దూరం పెట్టాను, చూడు ఫ్రెండ్ అయ్యుండి ఇలా చేస్తాడని అనుకోలేదు అని అంటే, సర్లే వదిలేసే అవన్నీ పట్టించుకోకు, పోనీలే ఇందులో ఎవరిది తప్పు ఏంటో అసలు అక్కడ నిజాలు నీకు తెలియకుండా ఎలా మాట్లాడతావు, అయినా నువ్వు మీ ఆవిడ్ని ఎందుకు అనుమానించావు, మీ ఆవిడ చాలా మంచిది, అలా ఇలా అని చెప్తున్నాడు. చెప్తూ ఉంటే యశ్వంత్ అన్నాడు, అలా కాదురా, నేను వాళ్ళిద్దరిని బెడ్రూమ్లో చూశాను అని చెప్పుకొచ్చాడు. సర్లే వదిలేసే, ఇంకా దాని గురించి ఎక్కువ బుర్రలో పెట్టుకోకు, ఈరోజు నేను పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను, సాయంత్రం నువ్వు వచ్చేసాయి అని చెప్పాడు. చెప్తే సరే ఎక్కడ అని అంటే, ఊరు చివరనరా ఏర్ పారుతూ ఉంటుందన్నమాట, ఆ ప్రదేశానికి రమ్మని చెప్పేశాడు. 8:30కి రమ్మని చెప్పాడు. మరీ అంత లేటా అని అంటే, మరి తప్పదు, ఆ టైంలోనైతే అక్కడ ఎవరు ఉండరు, సరే కాసేపు అలాగా సరదాగా మనం మాట్లాడుకొని వెళ్ళిపోదాము అని చెప్పడంతో ఈ యశ్వంత్ అయితే వెళ్ళాడు. ఇంట్లో ఏం చెప్పలేదు, తలుపులు వేసుకో నేను వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. చాలాసేపు అవుతుంది, ఇంకా రాలేదు. ఫోన్ చేస్తుంది, ఫోన్ ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయాడు. ఫోన్ ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయాడేంటి అని అనుకొని ఇంకా ఒక 2 రోజులు, ఒక రోజు అయిపోయిన తర్వాత కంప్లైంట్ ఇవ్వడానికి వాళ్ళ ఆవిడ రాని పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. కంప్లైంట్ ఇచ్చింది, మా ఆయన కనిపించట్లేదు అని. ఈలోగా ఊరు నుంచి వాళ్ళ అత్తగారు, మామగారు, ఇంకా అలాగే వాళ్ళ మరిది అయితే వచ్చారు. వచ్చి ఏమైంది అసలు, ఎలాగా కనిపించకుండా మాయమయ్యాడు, ఎప్పుడు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడో అన్ని అడుగుతారు కదా, అలాగే అడుగుతున్నారు. తను చెప్తుంది ఏవేవో అంతాను చెప్తుంది. సరే వాళ్ళు అంతా విన్నారు. ఎందుకనో యశ్వంత్ వాళ్ళ తమ్ముడికి వాళ్ళ అన్నీకి ఏదో జరిగిందని ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది. భయపడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఇంక సరే అందరూ వెతుకుతున్నారు, ఎక్కడ కూడా ఏమీ తెలియట్లేదు. ఫోన్ కూడా ఇంట్లో వదిలేసి వెళ్ళడంతో తన గురించి అసలు ఎవరికి ఏమీ తెలియలేదు. మరి ఈలోగా ఏమైంది అని అంటే, వాళ్ళ వదినతో పాటు యశ్వంత్ వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అమ్మ నాన్న కూడా ఉన్నారు. పిల్లనైతే ఆడిస్తుంది వాళ్ళ అమ్మ. ఆ సమయంలోనే రాజు, కిషన్ అయితే వచ్చారు. వచ్చేసరికి కిషన్ ని చూసి పాప అంది ఈ అమ్మాయి, చిన్న పాప అనేసరికి, పాప అంటే నాన్న కదా, అయితే ఇదేంటి ఇలా అంది అని షాక్ అయింది ఆవిడ. సర్లే మామూలుగా అని ఉంటుందిలే, వాళ్ళ నాన్న గుర్తొచ్చి ఉంటాడు అని బాధపడింది. అయితే అతని దగ్గరికి వెళ్ళిపోయింది. నాకు అది కావాలి, ఇది కావాలి, అది కొన్ని తీసుకురా, ఇది కొన్ని తీసుకురా అని అడుగుతుంది చొరవగాను. అది గమనించారు వీళ్ళు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ వచ్చి, అయ్యో ఎంత పని అయిపోయింది, నా బెస్ట్ ఫ్రెండ్ వాడు, ఇలా జరుగుతుందని అనుకోలేదు అని వాళ్ళిద్దరునైతే అంటున్నారు. తను కూడా ఏడ్చింది. ఏడ్చిన తర్వాత ఏంటి ఎంతవరకు వచ్చింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కదా, వాళ్ళు ఏమైనా చెప్పారా, ఏమైనా ఆనవాళ్ళు దొరికాయని ఏమైనా చెప్పారా అని అడుగుతున్నారు. లేదండి ఇంకా ఏం లేదు అనేసి యశ్వంత్ వాళ్ళ తమ్ముడు అయితే చెప్పేశాడు. ఆ రోజు రాత్రి 9:30 అలా అవుతుంది. వీళ్ళు ఏంటంటే అన్ని పనులు చేసేసుకొని పడుకోవడానికి రెడీ అవుతున్నారు. సో వీళ్ళు ఏంటంటే బయటను పడుకున్నారు వాళ్ళ అమ్మ నాన్న. ఒక రూమ్ లోనేమో పాపతోని అబ్బాయి అయితే పడుకున్నాడు, యశ్వంత్ వాళ్ళ తమ్ముడు. మరో రూమ్ లోని ఈవిడైతే పడుకుందనమాట. అయితే
ఆ రాత్రి సమయంలోని యశ్వంత్ వాళ్ళ తమ్ముడికి ఎవరిదో ఏడుపు అయితే వినిపిస్తుంది. మూలుగుతూ ఏడుస్తున్నట్టుగానైతే ఏడుపు వినిపిస్తుంది. తను సడన్ గా కళ్ళు తెరిచి చూశాడు. చూసేసరికి ఎదురుగా అటుకు అయితే ఉంది. ఆ అటుకు మీద వాళ్ళ అన్నయ్య కూర్చొని ఉన్నాడు. పూర్తిగాను మొహం అంతా కమిలిపోయి ఒళ్ళంతా కూడా దెబ్బలతోని కనిపిస్తూ ఏడుస్తూ కూర్చొని ఉన్నాడు. అన్నయ్య ఏమైంది నీకు, ఎందుకు అక్కడ ఉన్నావు అంటూ పాపం దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. దగ్గరికి రాకు అంటూ నేను చనిపోయాను రా, చనిపోయి 3 రోజులు అవుతుందిరా అంటూ ఏడుస్తున్నాడు. చనిపోవడం ఏంటన్నయ్య, నువ్వు ఇక్కడే కదా ఉన్నావు అని అంటే, నేను చనిపోయాను రా, నీకు తెలీదు, నేను చనిపోయాను అని ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే ఎలా ఉంటుందంటే బ్లడ్ రిలేషను చాలా విషయాల్లోని మనకి అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఎన్ని గొడవలు ఆడుకున్నా కూడా వాళ్ళకి ఏదైనా అయితే మనకి సిమ్టమ్స్ తెలుస్తూ ఉంటాయి, మనసుకి తెలుస్తూ ఉంటాయి. అయితే అలానే చాలా బాధగా అయిపోయింది తనకి మనసు అంతాను. ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. అదంతా కళ అనమాట. లేచి కూర్చొని చుట్టూ అంతా చూసుకున్నాడు. అంత చీకటిగానైతే ఉంది. చాలా బాధ అనిపిస్తుంది. బాధపడుతూ ఉన్నాడు. సరిగ్గా నిద్ర పట్టలేదు. రాత్రి 2 అవుతుంది. ఆ సమయానికి కాస్త చల్లదనానికి నిద్ర అయితే వచ్చేసింది. మళ్ళీ పడుకున్నాడు. పడుకున్న సమయంలోని ఈసారి తన తమ్ముడికి ఏదో చెప్పాలి అంటూ అక్కడే కూర్చొని తన తమ్ముడు కాళ్ళ దగ్గర కూర్చొని అలానే చూస్తూ కూర్చున్నాడు. అంతే, మళ్ళీ మెలకు వచ్చేసింది. తనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. బుర్ర పిచ్చెక్కిపోతుంది. అసలు మా అన్నయ్యకి ఏమై ఉంటుంది, ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి. అయితే ఇంకా ఈలోగా పాప లేచి అమ్మ దగ్గరికి వెళ్ళాలి అని అంటుంది. ఏడుస్తుంటే రాత్రి సమయంలో సరే అని చెప్పేసి పక్క రూమే కదా, తీసుకెళ్లి ఇదిగో పడుకో అని చెప్పి వదిలిపెట్టి తన రూమ్ లోకి వచ్చేసరికి అక్కడ ఒక పొగ రూపంలోని వాళ్ళ అన్నయ్య నించున్నట్టుగా కనిపించి మాయమైపోయేసరికి తనకి ఇంకా మనసులోని బాధ అయితే కలుగుతుంది. భయం వేసింది, కానీ బాధ కూడా కలుగుతుంది. అన్నయ్యకి ఏదో అయిపోయింది అని తన మనసుకి అయితే గట్టిగా తెలుస్తుంది అనమాట. అయితే ఇంకా తెల్లవారేసరికి పోలీసులు ఫోన్ చేశారు. అర్జెంటుగా మీరు ఒకసారి మార్చురీకి రండి, మాకు ఒక శవం దొరికింది, మీరు చెప్పిన ఆనవాళ్ళతోనే, సో ఐడెంటిఫికేషన్ కి రండి అని చెప్పేసి పోలీసులు పిలవడంతో వీళ్ళైతే వెళ్ళడం జరిగింది. వెళ్ళి చూసేసరికి నిజంగానే వాళ్ళ అన్నయ్య అతి దారుణంగా చంపేశారు. శుభ్రంగా ఒంటి మీద దెబ్బలైతే, కౌకు దెబ్బలైతే ఉన్నాయి. ఎలా అయితే రాత్రి తను చూశాడో అలానే ఉన్నాయి. అంతేకాకుండా తన్ని గట్టిగాను గొంతుకి తాడు చుట్టి గట్టిగా లాగి బిగించి చంపేసి నీటిలోకి వేసేశారు. అదే పారుతున్న ఏరుంది అని చెప్పాను కదా, ఆ ఏట్లోకి అయితే వేసేశారు. వేసేయడం వల్ల ఒక 2 రోజుల తర్వాత శవం ఇంకో దగ్గర అయితే తేలింది. సో వాళ్ళు బోర్న ఏడ్చారు. వాళ్ళ ఆవిడ కూడా ఏడ్చింది. ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ పోలీసులు అయితే ఇంటికి వచ్చారు. ఒకసారి మీ కోడల్ని ఇంట్రాగేషన్ చెయ్యాలి అని చెప్పేసి తనైతే ఇంట్రాగేట్ చేస్తున్నారు. అండ్ అలాగే పాపని కూడా తీసుకువెళ్ళి పాపతో కూడా మాట్లాడారు. మరి పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తెలిసిన విషయం ఏంటి అని అంటే, ఈ యశ్వంత్ ని చంపడానికి ముందుగానే ప్లాన్ చేసి రాజు, కిషన్, ఇంకా యశ్వంత్ భార్య రాణి ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముగ్గురు కూడా ప్లాన్ చేసి తనకి ఫోన్ కూడా తీసుకురావద్దు, పార్టీ చేసుకుందాం అని చెప్పి రాజు చేత చెప్పించి ఆ స్పాట్ కి అయితే తీసుకువెళ్లారు. ఈ రాణి ఇంట్లోనే ఉంది, ఏం తెలియనట్టుగా. అక్కడ వాళ్ళిద్దరూ కలిసి ఇతన్ని శుభ్రంగా కొల్లబొడిచి మెడకి తాడును బిగించి ఉరివేసి చంపేసి ఆ ఏట్లోకి అయితే తోసేసి ఏం తెలియనట్టుగానైతే వచ్చేసారు. మరి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకున్నారు. మరి చూసారు కదండి, ఇంత దారుణంగానైతే జరిగింది. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేసి షేర్ చేయండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.